RG3 పరిధిలోని OCP2 లో జరిగిన భారీ ప్రమాదంలో మరణించిన కార్మికుల పార్థివ దేహాలను రామగుండం ఎమ్మెల్యే మంత్రి సోదరుడు కార్మిక సంఘాల నేతలు సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. RG3 ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం భారీ ప్రమాదం జరిగింది. మట్టి కుప్పల సమీపంలో నీటి పైప్లైన్ పనులు చేస్తున్న సమయంలో పైనుంచి మట్టి కుప్పలు కూలడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కార్మిక సంఘం నేతలు, గుర్తింపు సంఘం నాయకులు, ఆర్ఎల్ఈ పోషం, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్యలు బుధవారం రాత్రి మృతుల పార్థివ దేహాలను సందర్శించి మృతుల కుటుంబాల్లో ధైర్యాన్ని కల్పించగా గురువారం ఉదయం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు, కార్మిక నేత కౌశిక హరి, సింగరేణి డైరెక్టర్ పా శ్రీనివాసులు ప్రమాదంలో మరణించిన కార్మికుల పార్థివ దేహాలను సందర్శించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు బాసటగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జనక్ ప్రసాద్, డైరెక్టర్ పా శ్రీనివాస్, శ్రీనుబాబు మాట్లాడుతూ OCP2లో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. మృతుల కుటుంబాలకు సింగరేణి సంస్థ పరంగా, ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని తెలిపారు. ప్రమాదం జరగడం చాలా కుటుంబానికి తీరనేటువంటి నష్టం. వారికి న్యాయం జరగాలని మా నాయకుడు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రిగా, ఈ ప్రాంత కుటుంబ సభ్యులుగా, వారు వెంబటే అక్కడే ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, రేవంత్ రెడ్డి గారితో, బట్టి విక్రమార్క గారితో మాట్లాడి వెంటనే నన్ను, మా జనప్రసాద్ గారు ట్రేడ్ యూనియన్ లీడర్, మినిమం వేజ్ బోర్డు చైర్మన్, మరి స్వయంగా శ్రీనివాస్ బాబు గారు, శ్రీధర్ గారు తమ్ముడు ఇలా అత్యవసర కార్యక్రమం ఉండడం వల్ల రాత్రి హుటాహుటిన కార్మిక కుటుంబాలను కలిసి వాళ్ళను ఓదార్చి ధైర్యం ఇవ్వాలి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీరు కోల్పోయినటువంటి నష్టాన్ని మేము ఇవ్వలేము, కానీ ఖచ్చితంగా ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పినట్టు ఒక కుటుంబానికి ఇంతకంటే పెద్ద లాస్ లేదు. మా కుటుంబంగా మాకు తెలుసు కాబట్టి ఒక తండ్రి పోతే ఒక చెట్టు పోయినట్టు. ఇండియాలో మన భారతదేశంలో బార్డర్ మీద కొట్లాడే ఆర్మ్ ఫోర్సెస్ ఎట్లను సింగరేణి వర్కర్లు రాత్రి పగలు ఈక్వల్లీ ఇంపార్టెంట్. వాళ్ళతో ఈక్వల్లీ ఇంపార్టెంట్గా మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, వాళ్ళు మనకు సేఫ్టీ ఇస్తే వీళ్ళు మనకు లైట్ ఇస్తుంది. మన జీవితాలలో లైట్ ఇచ్చేది వీళ్ళు. అందుకోసం కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడారు, సీఎం గారితో కూడా మాట్లాడారు, మినిస్టర్ గారితో మాట్లాడారు. ఎంక్వైరీ వీళ్ళు రిపోర్ట్ ఎందుకైందో అని. ఆ కుటుంబానికి ఒక సోల్డియర్ చనిపోతే అందరూ ఒక తీరు ఎట్లా వస్తారు. సింగరేణి కార్మికులు చనిపోయినా మేమందరం ఒక తాటిపై వీఆర్ విత్ దెమ్. అందరం వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకు లోటు తీరకుండా ఆ లోటు తీర్చేందుకు ఎంత మా శక్తులు ఉన్నా అంత చేసుకోవాలని ప్రామిస్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ పూర్తిగా మేనేజ్మెంట్ వైఫల్యం. ఒక ఫిట్టరు, ఒక జనరల్ మేనేజర్ చనిపోవడం అనేది బొగ్గుత్పత్తి మీద ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమ కార్మికుడి జీవితం మీద లేదన్న దానికి ఏమాత్రం సందేహం లేదు. సేఫ్టీ విషయంలో సింగరేణి కాలేజ్ మేనేజ్మెంట్ గతంలో 10 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటే లాస్ట్ 3 సంవత్సరాలు సేఫ్టీ మీటింగ్ పెట్టలేదండి. చట్ట ప్రకారంగా పెట్టాలన్నా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ పెట్టమని చెప్పినప్పటికి కూడా 3 సంవత్సరాలు ఇది రాజకీయం చేసుడు కాదు, కార్మికుల సేఫ్టీ. ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోతే వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే దానికి బాధ్యుడో వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. రేపే 11 గంటలకు హైదరాబాద్లో సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో సిఎండ్ఎండీలు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, డీజీఎంఎస్ వస్తారు. వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్లు, అంతేకాకుండా వాళ్ళకి ₹1 కోటి మన శ్రీధరబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో వాళ్ళకి వచ్చే డబ్బులు కాక అదనంగా ₹1 కోటి వస్తాయి. ఒక కార్మికుడికి ₹1,75,00,000
ఇంకొక కార్మికుడికి 2,05,00,000 రూపాయలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. కష్టం రాకుండా సింగరేణి 100% ఆలోచించాలి. వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఎంత త్వరగా ఇవ్వగలిగితే అంత త్వరగా మా కృషి చేసి ఖచ్చితంగా ఉదయం ఇచ్చినామనుకున్నారు. మిగతాది కూడా ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చేయగలుగుతాం. వాళ్ళ యొక్క మిగతా కాంపెన్సేషన్ తర్వాత ఉద్యోగం ఏదైతే ఉందో 100% సింగరేణికి ఎటువంటి పరిస్థితి వాళ్ళకి ఏం కష్టం రాకుండా మేము ఆదుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కష్టం కాదు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. బలిదానం చేయాల్సి వస్తుంది. ఈ కంపెనీ లాభాలు తీసుకొచ్చే క్రమంలో అనేక మందిని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్కు పూర్తిగా యాజమాన్యందే బాధ్యత. ఇవాళ వచ్చినటువంటి కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ వాళ్ళు గతంలో పనిచేసినటువంటి లొకేషన్ వేరు, ఇవాళ పంపిన లొకేషన్ వేరు, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఏరియా పట్ల అవగాహన లేకపోవడం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉండాల్సినటువంటి ఇంజనీర్ కావచ్చు, ఆ పైన అధికారులు కూడా ఎవరు కూడా సరియైన ప్రికాషనరీ తీసుకోకుండా ఆ మట్టి వర్షం పడ్డప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కూలుతుంది అనే కనీస అవగాహన లేకుండా మనుషులను కూడా ఏదైతే యంత్రాలు ఉన్నాయో యంత్రాలలాగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఎంతసేపు బొగ్గు తవ్వాలి, తేవాలి, లాభాలలా తెచ్చుకోవాలి తప్పించి కార్మికులకు ఉన్నటువంటి కనీసమైనటువంటి సౌకర్యం కల్పించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ పండుగ పూట 2 కార్మికులు చనిపోవడం దురదృష్టకరమని, చనిపోయిన కార్మికులు వెంకటేశ్వర్లు, సాగర్లకు ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని, మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని, సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లో, రెడ్ కార్డుల పేరుతో కార్మికులను వేధింపులకు గురి చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ ఎల్లో, రెడ్ కార్డు విధానాన్ని ముందుగా అధికారులకు వర్తింపచేయాలని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సింగరేణి సంస్థ పరంగా, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్లో పనిచేయడం అనేది ఓ సృష్టికి విరుద్ధంగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఓపెన్ కాస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకున్న పనులవే. ఇవాళ చూసిన తర్వాత, యాక్సిడెంట్ చూసిన తర్వాత అసలు అవాయిడబుల్ అంటే ఇవన్నీ నివారించదగ్గ యాక్సిడెంట్. ఈరోజు మేము అక్కడ భావించింది ఏం చూసిన తర్వాత అంటే కేవలం వర్కర్లు పనిచేస్తే యాజమాన్యం నువ్వు చేయిపో అని హుకుం జారీ చేసే పరిస్థితి వచ్చింది. అంతేగాని వర్కింగ్ స్పాట్కు పోయి ఈరోజు ఈ పనిలో రక్షణ ఉందా లేదా అని చెప్పి చూసే అధికార యంత్రాంగం లేనట్టుగా ఈరోజు అక్కడ పనిచేస్తున్న వర్కర్లను కానీ లేకపోతే అక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్లు, మిగతా సూపర్వైజర్ కనుక్కోవడం జరిగింది. ఆ విధంగా తవ్వడం వలన, ఆ లూజు మట్టి వైబ్రేషన్ వలన, వర్షం వలన వీళ్ళ మీద కూలిపడింది. ఈ ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్ నిన్న కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఇక్కడ పైనుంచి మట్టి పడినట్లయితే ఎట్లా సార్, ఇక్కడ చెయ్యడం అనేది రక్షణ లేనటువంటిది, ఇది చెయ్యకూడదు అని చెప్పినప్పటికి కూడా అధికారుల ఒత్తిడి, పని భారం జరగడం ఒత్తిడి వలన ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. అందుకే ఈ చనిపోయినటువంటి ఉప్పు వెంకటేశ్వర్లు అలాగే మన సాగర్ల మృతికి సింగరేణి యాజమాన్యం, RG3 యాజమాన్యం, OC2 యాజమాన్యం బాధ్యత వహించాలి. రామగుండం ఏరియా 3 OC2లో జరిగిన ప్రమాదంలో సింగరేణి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది. సింగరేణి యాజమాన్యం యొక్క రక్షణ విభాగము నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఫిట్టరు, ఇవాళ విద్యాసాగర్ అని జనరల్ మజ్దూర్ పంపు సెక్షన్కు సంబంధించింది 8 ఇంచెస్ పైప్ లైను, దానికి మధ్యలో ఉన్న రింగులు అరెస్ట్ అయినాయని చెప్పేసి, లీకేజ్ అవుతుందని చెప్పేసి మరమ్మతులకు కేటాయించారు. పక్కనే బెంచ్ ఉన్నది. మరి వర్షాకాలం సమీపిస్తున్నది, వర్షం కొడతా ఉన్నది. అయినప్పటికీ కూడా చట్టవిరుద్ధంగా పనులు కేటాయించి ఇలా వాళ్ళ కార్మికుల సావులకు బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఇవాళ DGMS ద్వారా 24 గంటలలోపు వాళ్ళను విచారణ జరిపించి అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు OCP2లో 2 కార్మికులు సింగరేణి యాజమాన్యం సేఫ్టీ నిర్లక్ష్యంతో బలిగొన్నది. టెక్నీషియన్కి సంబంధించిన కార్మికుడు, అలాగే మజ్దూర్ కార్మికుడు, ఇంకో 2 కార్మికులు ఎస్కేప్ అయ్యారు. నిండు వర్షాకాలంలో సేఫ్టీని గమనించకుండా అధికారులు కార్మికులపై ఒత్తిడి చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది పూర్తిగా యాజమాన్యము సేఫ్టీ విషయంలో నిర్లక్ష్యం వహించడం తప్ప వేరొకటి కాదు. ఈరోజు ఎల్లో కార్డు, రెడ్ కార్డు అనే నిబంధనలతోటి
ఈరోజు సేఫ్టీ విషయంలో కార్మికులను సూపర్వైజర్లను ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. ఆ ఆందోళన ఫలితమే ఈరోజు యాక్సిడెంట్కు సంబంధించింది. ఈరోజు ఎవరికి ఇస్తావు నువ్వు రెడ్ కార్డు, ఎవరికి ఇస్తావు ఎల్లో కార్డు? కార్మికులు ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి. ఐఎన్టీయూసీ వాళ్ళ రాజకీయ క్రీడ కోసం వాళ్ళ పొడి పొడి పానాలను ఐఎన్టీయూసీ తీసుకుంటా ఉంటే కార్మికుల పక్షాన ఉండాల్సినటువంటి ఏఐటీయూసీ వాళ్ళు చప్పట్లు కొడతా ఉన్నారు. ఏఐటీయూసీ ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలే. మీ మద్దతుతో ఇటు రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ మద్దతుతో కార్మికులను కూడా అస్తవ్యస్తంగా వాళ్ళ భవిష్యత్తు జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. ఇవాళ ఈ ఇద్దరి చావులకు, వెంకటేశ్వర్లు గారి, సాగర్ గారుల చావులకు ప్రత్యక్షంగా ఐఎన్టీసీ కారణమైంది